డ్రోన్లతో అమెరికా ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. మీరు వింటుంది నిజమే. చాలా చీప్ డ్రోన్స్తో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా రెండు దేశాలకి చుక్కలు చూపిస్తోంది. ఇక్కడ చీప్ అనే పదం ఎందుకు నేను వాడుతున్నానంటే, చీప్ అంటే దాని క్వాలిటీయో క్వాంటిటీయో అని కాదు, దాని ధర 30 లక్షల రూపాయల డ్రోన్లతోని 30-40 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్ని కుప్పకూల్చేస్తోంది. ఇంటర్సెప్టర్ అంటే అక్కడ వచ్చేటువంటి ఎదురు దాడిని అడ్డుకోవడం కోసం ఉపయోగించే డిఫెన్స్ సిస్టమ్. సో ఈ ఇంటర్సెప్టార్ ఒక్కటి 40 కోట్ల విలువ చేసేటువంటి ఇంటర్సెప్టార్. ఇప్పుడు ఆ ఇంటర్సెప్టార్ అండ్ మరోవైపు మిసైల్స్ కూడా అడుగంటాయంట అమెరికా దగ్గర. సో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే, అగ్రరాజ్యం కదా మరి, అగ్రరాజ్యం అమెరికా అడుక్కుంటోంది. డ్రోన్లు కావాలని చెప్పి యుక్రెయిన్ అడుక్కుంటోంది. యుక్రెయిన్తో సహాయాన్ని కోరుతోంది ఇప్పుడు అమెరికా. సో ఉక్రెయిన్ నుంచి సహాయం కోరుతున్నటువంటి అమెరికా ఏం అడుగుతోందని అంటే, నాకు డ్రోన్లు కావాలి అని చెప్పి అడుగుతోందట. సాయం చేస్తామని ఉక్రెయిన్ కూడా సమాధానం ఇచ్చారంట. శాటిలైట్ సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ జామ్ అయినా ఏఐ సహాయంతో పనిచేయడం ఉక్రెయిన్ డ్రోన్ల స్పెషాలిటీ. దానికి నిదర్శనమే గతంలో రష్యాలోని ఒక ఎయిర్ బేస్ పైన డ్రోన్లతో డైరెక్ట్గా ఉక్రెయిన్ విరుచుకుపడడం. సో రష్యన్ ఎయిర్ బేస్ని యుక్రెయిన్ డ్రోన్లు అంతమార్చడం. సో ఆ డ్రోన్కి సంబంధించి సిచ్యువేషన్లో సిగ్నల్స్ని సైతం కళ్ళగప్పగలుగుతాయి. సిగ్నల్స్ నావిగేషన్కి పక్క నుంచి వెళ్ళగలుగుతాయి, ఎవరు కూడా గమనించినంతగా వెళ్ళగడానికి అవకాశం కల్పిస్తూ ఉంటాయి. సో రష్యాలోని ఒక ఎయిర్ బేస్ని 45 ఫైటర్ జెట్స్ని కుప్పకూల్చేశాయి ఈ డ్రోన్లని కూడా. సో డైరెక్ట్గా రష్యా భూభాగం నుంచి అటాక్ చేశాయి. రష్యా భూభాగం నుంచే దీన్ని అటాక్ చేశాయి. సో దీంతో ఆ డ్రోన్లు ఇప్పుడు మాకు కావాలి అని చెప్పి అమెరికా అడుగుతోందట. ప్రస్తుతం 30 లక్షల ఇరాన్ డ్రోన్లని కూల్చడానికి 30 కోట్ల రూపాయల మిసైల్స్ని వాడుతోంది అమెరికా. అయితే దీని ద్వారా చాలా పెద్ద మొత్తం నష్టపోతోంది. దీంతో ఆ డ్రోన్లు మాకు ఇస్తే మేము కూడా ఇరాన్పై అదే మాదిరిగా దాడి చేస్తాం, వాటిని ఇంటర్సెప్టర్గా వాడతాం. ఈ డ్రోన్లు కేవలం అక్కడికి వెళ్ళిపోయి పేలిపోయి ఆత్మాహుతి డ్రోన్లుగానే కాదు, డైరెక్ట్గా అవి అటాక్ చేసేదంతో పాటుగా ఇంటర్సెప్ట్ కూడా చేయగలుగుతాయి. సో అటువంటి సామర్థ్యం ఉందంట ఉక్రెయిన్ డ్రోన్ల దగ్గర. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్లని మళ్ళీ అమెరికా అడుక్కుంటోంది. సో గతంలో ఉక్రెయిన్కి యుద్ధ సామాగ్రి సప్లై చేసిన అమెరికా, రష్యాపై యుద్ధాన్ని దిగడానికి అన్ని రకాల సహాయ సహకారం అందించిన అమెరికా ఇప్పుడు అదే యుక్రెయిన్ నుంచి అడుక్కుంటోంది, నాకు డ్రోన్లు పంపించమని చెప్పి. సో గతంలో మీకు గుర్తుంటే రష్యాలో దాడి చేసిన క్రమంలో రష్యా భూభాగంలోకి ఆ డ్రోన్లు వెళ్ళగలిగాయి. ఒక ట్రక్కుల్లో వెళ్ళాయి. ట్రక్కుల్లో అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రక్కుల సహాయంతో ఆ లోపలికి వెళ్ళిపోయి ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రష్యా భూభాగంలో ఒక్కసారిగా అమాంతంగా అన్ని డ్రోన్లు గాల్లోకి లేచాయి. అంతా షాక్ అయిపోయారు, అరే ఇదేంటి సడన్గా గాల్లో వేస్తున్నాయని చెప్పి. ఆ డ్రోన్లని డైరెక్ట్గా వెళ్ళిపోయి పలు ఫైటర్ జెట్స్ని కుప్పకూల్చడంతో ఫైటర్ జెట్ సంబంధించి తగలడంతో అవన్నీ కూడా అక్కడ పేలిపోయాయి. సో అవి ఆత్మాహుతి డ్రోన్లు. ఇప్పుడు అటు ట్రంప్ అడుగుతోంది వాటితో పాటుగా ఇంటర్సెప్టార్లు, అంటే 30 లక్షల రూపాయల డ్రోన్ 40 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్తో ట్యాకిల్ చేయకుండా అదే సమానమైనటువంటి ఒక చిన్న డ్రోన్తో సహా మనం ట్యాకిల్ చేయొచ్చు అనే రకంగా ట్రంప్ ఆలోచిస్తున్నారు. బికాజ్ ఆయన వెపన్స్ పరంగా ల్యాక్గా ఉన్నాడు. వెనుక అడుగంటాయి ఆ డ్రోన్లన్నీ కూడా అడుగంటడంతో ఏం చేయాలో తోచక ఇప్పుడు ఆయన ఇంటర్సెప్టార్కి బదులు ఉక్రెయిన్ డ్రోన్లు అడుగుతున్నాడు. సో మీరు ఫస్ట్ బాక్స్ గమనించండి, ఫస్ట్ విజువల్, వెరీ ఫస్ట్ బాక్స్ దానిలో మీరు గమనిస్తే ఆ ఫస్ట్ విజువల్లో మీకు కనిపించేటువంటి డ్రోన్లు అది కనబడుతున్నాయి. సో గతంలో యుక్రెయిన్కి సంబంధించినటువంటి డ్రోన్స్ ఇవే. రష్యన్ ఎయిర్ బేస్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ని కుప్పకూల్చిన డ్రోన్స్ ఇవే. సో ఎగ్జాక్ట్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విజువల్స్లో ఆ డ్రోన్ రికార్డ్ చేసిన కెమెరా విజువల్స్ అన్నీ కూడా. సో అక్కడికి వెళ్ళిపోయి ఫైటర్ జెట్స్ని కుప్పకూల్చి ఆ తర్వాత అక్కడే పేలిపోయి అన్నీ కూడా స్మాష్ అయిపోయాయి. మనుషులు వెళ్ళలేదు, వాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ జరగలేదు, కేవలం డ్రోన్స్ని పంపించి రష్యాకి ఒక రకంగా ఇబ్బంది గురి చేసింది ఉక్రెయిన్. ఇప్పుడు ఆ డ్రోన్సే అమెరికా నాకు కావాలని అడుగుతోంది. సో అమెరికా గతంలో యుక్రెయిన్కి యుద్ధ సామాగ్రి అందించిన నాటి నుంచి సడన్గా ఎలా అయిపోతుందంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనడానికి నిదర్శనం. బహుశా గతంలో మీరు నేను చూసుకుంటాను ఎన్నుకున్నా అని చెప్పిన ట్రంపే ఇప్పుడు నాకు మీ సహాయం కావాలని చెప్పి కోరాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఉక్రెయిన్ సహాయం చేయడానికి సిద్ధంగా ఉందట. ఒకవేళ కనుక ఈ డ్రోన్లు రంగంలోకి దిగితే ఇక ఇరాన్ ఏ స్థాయిలో అయితే ఆర్థికంగా అమెరికా నష్టపరచాలనుకుందో, అమెరికాని ఇంటర్సెప్టర్స్ని తన 30 లక్షల రూపాయల డ్రోన్లతో పూర్తిగా అంతమంది నుంచి ఫైనాన్షియల్గా అండ్ వార్ వెపన్స్ పరంగా కొంత తీవ్రంగా నష్టానికి గురి చేయాలనుకుందో,
ఆ సిచ్యువేషన్ ఇక అమెరికా తగ్గించుకుంది, అందుకే డ్రోన్లు వాడుతోంది. సో ఈ దెబ్బతో ఇరాన్కి కూడా ఒక షాక్ అని చెప్పాలి. ఇరాన్ కూడా ఈ దెబ్బతో కొంత షాక్ గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా, మొదటి బాక్స్లో కనబడుతున్న విజువల్స్ అన్నీ కూడా గతంలో రష్యా దగ్గర ఎయిర్ బేస్లో కుప్పకూల్చినటువంటి ఫైటర్ జెట్ సంబంధించి అక్కడ ఉపయోగించిన ఉక్రెయిన్ డ్రోన్లు అవి. సో ఉక్రెయిన్ కేవలం ఇక్కడి నుంచే కాదు, ట్రంప్ కేవలం ఉక్రెయిన్ నుంచే కాదు, బ్రిటన్ నుంచి కూడా సహాయం కోరుతున్నాడు. నేను యుద్ధం చేస్తున్నా, ఇరాన్తో యుద్ధం చేస్తున్నా, ఇరాన్ పరోక్షంగా మీ పైన కూడా దాడి చేస్తోంది, మీకు ఆయిల్ రాకుండా అడ్డుకుంటోంది, మిమ్మల్ని హెచ్చరిస్తోంది, కాబట్టి మీరు నాకు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు, నాటో దేశాల్లో ఒకరైనటువంటి మీరు నాకు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అని చెప్పి బ్రిటన్ పైన ఆగ్రహం వెలుగక్కుతున్నాడు ట్రంప్. ఉక్రెయిన్ అంటే కొంత భయపడిపోయో, లేకుంటే భయానికో భక్తికో, లేకుంటే సహాయం చేద్దామని చెప్పి సహాయం చేయొచ్చు, కానీ బ్రిటన్కి ఏమవసరం అమెరికాకి సహాయం చేయడానికి? సో కీర్ స్టార్మర్ని హెచ్చరిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ట్వీట్ కూడా చేసుకొచ్చారు. వై యు ఆర్ నాట్ సపోర్టింగ్ అమెరికా, మీరు అమెరికాకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? వై ఆర్ నాట్ ఇన్ టు ద వార్, మీరు యుద్ధంలో ఎందుకు లేరు? ఇరాన్ని అంతమొందించాల్సిన సమయం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలి, కానీ మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అంటే మీరు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నట్ట, లేదు నాకు వ్యతిరేకంగా చేస్తున్నట్ట, ఎలా ఆలోచించాలి? వై ఆర్ నాట్ రియాక్టింగ్ ఎట్ ఆల్ అన్నట్టుగా బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ని ఆయన క్వశ్చన్ చేయడం చూస్తున్నాం. సో ఉక్రెయిన్తో పాటుగా బ్రిటన్ సహాయం కోరుతున్నట్టు కనబడుతోంది ఇక్కడ ఈ ట్వీట్ ద్వారా. బ్రిటన్, యుక్రెయిన్ అంటే ఇప్పటికే ఉన్న దేశాలు సరిపోవట్లేదు అన్నట్టుగా వేరే వేరే దేశాలను కూడా తట్టి లేపుతున్నారు. ఇప్పుడు యుక్రెయిన్ కనుక అమెరికాకు సహాయం చేస్తే రష్యా ఊరుకుంటుందా? రష్యా సైలెంట్గా ఊరుకోదు కదా. సో నువ్వు అమెరికాకు సహాయం చేస్తున్నావు అంటే డెఫినెట్గా నా పైన కూడా ప్రభావం చూపిస్తుంది, కాబట్టి నేను మొత్తం కుప్పకూలుస్తానని చెప్పి ఉక్రెయిన్ పైన కూడా మళ్ళీ రష్యా దాడి చేసే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ పైన కూడా దాడి చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిందనంటే ఆల్రెడీ ఉక్రెయిన్ అమెరికాకు సహాయం చేస్తుంది, కాబట్టి ఇండైరెక్ట్గా అమెరికాపై అటాక్ చేసినట్టు భావించే అమెరికా మళ్ళీ రష్యా పైన కూడా దాడి చేసే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ ఇంటర్లింకింగ్గా ఉండే అంశాలు. ఇవన్నీ మీరు కొంత గ్లోబల్ లెవెల్లో చాలా క్లియర్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. గ్లోబల్ లెవెల్లో ఉండే అంశాలు ఇంటర్లింకింగ్గా ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది, ఇప్పుడు ఉక్రెయిన్ అమెరికాకు సహాయం చేస్తోంది, అమెరికా కూడా గతంలో కాంట్రాక్ట్ భాగంగా యుక్రెయిన్తో అంటగాగుతోంది. సో ఇప్పుడు ఉక్రెయిన్ చేసే సహాయం ద్వారా అమెరికా ఏం చేస్తోంది? రష్యాకు సంబంధించి కొంత సన్నిహితంగా ఉండే ఇరాన్పై దాడి చేస్తోంది. కాబట్టి ఈ ఉక్రెయిన్ పైన కూడా రష్యా ఇప్పుడు మళ్ళీ ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. అనవసరంగా ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి సహాయం పొంది ట్రంప్ మళ్ళీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తెరలేపుతున్నారు, మళ్ళీ దానికి ఆజ్యం పోస్తున్నట్టుగానే కనబడుతోంది. సో ఒకసారి ఆ డ్రోన్లు ఏ స్థాయిలో పనిచేయగలుగుతాయి, ఆ డ్రోన్లు గతంలో రష్యన్ ఫైటర్ జెట్స్ ఎలా కుప్పకూల్చాయి, ఆ విజువల్ చూద్దాం.